శివ, నా మాట విను. పంతాలకి పోవడానికి ఇది సమయం కాదు. యమజ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. అత్తయ్య, మనం కంగారు పడేంతగా అక్కడేమీ జరగడం లేదు. ఆ యమజ కావాలనే వాళ్ళతో ఫోన్ చేయిస్తుంది. స్నేహ, నువ్వైనా చెప్పమ్మా. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. లేదమ్మా, నిన్నెక్కడికి పంపించాం? అమ్మని వెళ్ళమన్నాను కదా, తను వెళ్ళే ఉంటుంది. ఫోన్ చేసి అక్క పరిస్థితి ఎలా ఉందో కనుక్కుంటాను. స్నేహ, అలా ఉంటుంది. యమజకేమైందో కనుక్కో. అమ్మా, కంగారు పడకు. ఫోన్ చేసింది అలా కాదు, కావేరి. అమ్మా, అక్క దగ్గరికి వెళ్ళావా? తనకెలా ఉంది? కావేరి, నేను అమ్మని కాదు, స్నేహాని. నువ్వా స్నేహ? అమ్మ ఎక్కడుంది? తను వెళ్ళలేదా? వెళ్ళలేదు, వెళ్ళనివ్వను కూడా. స్నేహ, ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కావేరి. ఇన్నాళ్ళు అయిన వాళ్ల మీద అనుమానంతో నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటే ఇప్పుడు కాని వాళ్ల మీద అభిమానంతో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. స్నేహ, ఇప్పుడు అవన్నీ మాట్లాడే టైం లేదు. నువ్వు వెంటనే అమ్మకి ఫోన్ ఇవ్వు. స్నేహ, ఫోన్ ఇవ్వు. నేను కావేరితో మాట్లాడతాను. ఏం మాట్లాడతావమ్మా? నువ్వు కావేరి కలిసి మళ్ళీ ఆ పాముకి పాలు పోస్తారా? అంతే కదా? నేను దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. స్నేహ, యమజకు బాలేదని అలా ఫోన్ చేసింది కదా, ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా అమ్మా? నేను వెళ్ళాలమ్మా. ఒకసారి ఫోన్ ఇవ్వు. స్నేహ, ఇంకా చాలు. మా అమ్మ ఎవరిని ఇంతవరకు ఇలా బ్రతిమాలలేదు. ఇప్పుడు నిన్ను బ్రతిమాలుతుంది అంటే అది నీ మీద ప్రేమతోనే. అర్థం చేసుకో. నేను కూడా అమ్మ మీద ప్రేమతోనే అమ్మని పంపనంటున్నాను కావేరి. నువ్వు కూడా అర్థం చేసుకో. కావేరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? యమజ నీ అక్క కాదు, తను ప్రెగ్నెంట్ కాదు. వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఎందుకు తెలిసి ఆ యమజ వల్ల పడతావు? అది కాదు బావా. ఇంక నువ్వేం చెప్పకు. ఏం చెప్పినా నేను విన్నా. ఇంతవరకు నువ్వు చెప్పినట్టు మేము విన్నాం. దానివల్ల నువ్వే కాక మేమందరం సమస్యల్లో పడ్డాం. ఈ మాట నేను వినను. అత్తయ్య నెట్టి పరిస్థితుల్లోనూ నేను పంపను. హలో, కూర మాడిపోతుండే ఏం చేస్తున్నావు కావేరి? ఏం మాడిపోతే? ఒక్కరోజు తినకపోతే చచ్చిపోతామా?